ప్రేమ్ గాంధీ గారు మీరు చెప్పండి. అంటే కేసీఆర్ పాలన లాగానే మన రేవంత్ పాలన కూడా ఇప్పుడు అదే విధంగా ఉంది అనేసి అని చెప్పి బీజేఎల్పీ నేత మన ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే విమర్శించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? దీనికి సంబంధించి నిన్న జరిగిన ఈ మాటల యుద్ధానికి సంబంధించి కూడా మీరు ఏ విధంగా మాట్లాడతారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఏదో టామ్ అండ్ జెర్రీ లెక్కనే అనిపించింది పూర్తిగా. అయితే అవసరం లేకపోయినా కానీ అనవసరమైనటువంటి ప్రలోభాలను వాళ్ళు ఒకరిదొకరు మాట్లాడుకోవడం, ఒకరిదొకరిని విమర్శించుకోవడం, ఆయన అనడం ఈయన అనడం కొంచెం హాస్యాస్పదమే అనిపించింది. ప్రజలందరికీ తెలిసిన విషయమే, తెలియని విషయమేం కాదుగా, తెలిసిన విషయమే. మనం అంతా కూడా చూసినాము, అన్ని చూసే మాట్లాడుతున్నాము. మళ్ళా వీళ్ళు ఒకరినొకరు ఎందుకు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే ఒకటే రీజన్, వేరేం లేదు. నేను నిన్ను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నా, నువ్వు జాగ్రత్త ఉండనేది ఇంటి ఇస్తున్నా మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడారు, అవినీతి చేసిరన్నారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, ఈ కుటుంబం మొత్తం తినడానికి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం జైలు పోతుంది అన్నాడు, మిమ్మల్ని అందరిని ఎవరిని వదలడన్నాడు, మీ అవినీతి మొత్తం కక్కిస్తా అన్నాడు, 1,00,000 కోట్లు తిన్నారని చెప్పిండు. మరి తిన్నాడు అనే సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్నప్పుడు మళ్ళీ ఎందుకు కక్కియాడు, మళ్ళీ ఎందుకు పంపడో ఆయనకే తెలవాలి. జైలుకు పంపాలంటే నాకు ఒక క్షణం కాదు అని అంటాడు. ఈయననేమో మళ్ళీ దానికి మరీ ఆన్సర్ ఇచ్చుకుంటా జైలుకు పంపాలంటే నీ చేతిలో లేదు, అది మళ్ళీ చట్టం చేతిలో ఉంది అని అంటాడు. మళ్ళీ ఈయననే అంటాడు, నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేసి నా బిడ్డ పెళ్లి, నా బిడ్డ ఎంగేజ్మెంట్, పూల్ పనుల రోజు, లగ్గపత్రిక రోజు నువ్వు తీసుకపోయి నన్ను అరెస్ట్ చేసినావు అని చెప్పి ఈయన అంటాడు. అంటే ఇప్పుడు మనం అర్థమైతా ఉంది, ఇద్దరు కూడా దోబూచులు ఆడుతున్నారు ఒకరినొకరు. అంటే వీళ్ళిద్దరు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మీరు అంటున్నారా? ముమ్మాటికి ఒకటేనండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ముమ్మాటికి ఒకటే. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కేటీఆర్ కి ఇంటిస్తున్నాడు. ఏమని, నువ్వు అనవసరమైన దాంట్లో కలగ చేసుకోకు, మేము చేసే దాంట్లో నువ్వు ఇబ్బంది, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో లేదా మేము ఏదైనా దోసుకొని తింటాం, నువ్వు ఎక్స్ట్రా చేసినావు అనుకో నీ మొత్తం తీసి బయట పెట్టి రేపు లోపలేస్తామని ఇండైరెక్ట్ ఆయనకి ఇస్తా ఉండు. ఈయన కూడా ఏమంటుండు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకరినొకరు. నిన్న మొత్తం జరిగినటువంటి సంఘటన, మనం అసెంబ్లీలో జరిగిన సంఘటన అంతా కూడా చూస్తే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్ గురించి ఇద్దరు కొట్లాడుకున్నట్టే ఉంది తప్ప ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే దాఖలాడు ఎక్కడున్నాయి? నిజంగా అవినీతి చేస్తే ఎవడైనా కానీ లోపలికోవాల్సిందే కదా. ఈయన వదిలేస్తే, ముఖ్యమంత్రి వదిలేసి శిక్ష పెడతారా? నేను వద్దాను, నేను ఏం అనుకుంటలేను కాబట్టి మిమ్మల్ని లోపలేస్తలేనంటే, అంటే అవినీతి చేస్తే నువ్వు వేయవా లోపలికి? వదిలేస్తావా? నువ్వు తప్పు చేసి వదిలేస్తావా? అసలు నువ్వు ఆ రోజు ఏమైంది, ఎవరో రిపోర్టర్ ఇచ్చిండు, ఆ విలేకరు వచ్చిండు, తీసుకొని వచ్చి డ్రోన్ ఇచ్చిండు, అంటే నీకు సరైనటువంటి సమాచారం ఇచ్చిండా ఇయ్యలేదా పక్కన పెడదాం, దాని మీద నిన్ను జైలుకు పంపిండి అంటున్నావు కదా. మళ్ళీ ఇలా నీ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి కదా. నీ ఇంట్లోనే, నీ ఇంటికి దగ్గరనే సర్వర్ పెట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు, నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పర్సనల్ విషయాలను కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుని అవన్నీ కూడా రికార్డ్ చేసి అవన్నీ విన్నప్పుడు అది కూడా తప్పే కదా. మరి దాని మీద ఏమాయే, ఆ ఫోన్ ట్యాపింగ్ మీద ఏమాయే, మీరు అంటున్నటువంటి ప్రాజెక్టుల మీద ఏమాయే, ఇవన్నిటి మీద నువ్వు ఎందుకు ఇచ్చేస్తలేవు? నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేస్తావు, కవితను లోపలేస్తావు, కేటీఆర్ని కూర్చోబెడతావు. అరే ఏదో అసలు అర్థం కానటువంటి తూతు మంత్రంగా ఉన్నటువంటి ఒక చిన్న కేసు చేసి దాంట్లో అయినా క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళా ఎందుకు ఇవన్నీ? మీరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారు, ఏమాత్రం సందేహం లేదు. నిన్న జరిగిన సంఘటన క్లియర్ కనబడుతుంది. ఏమని, మీ దోస్తాను ఉందని క్లియర్ గా కనబడుతుంది. మళ్ళీ కొత్తగా మాట్లాడేందుకు ఏదో ప్రజల కోసం మభ్యపెట్టడానికే మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. నువ్వు నిజంగా కూడా చట్టానికి లోబడి నువ్వు పని చేస్తున్నావు, ఖచ్చితంగా చట్టంలో వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళు చేసినటువంటి తప్పునికి శిక్షార్హులు అని అంటే విచారణ చేయి, వెంటనే తీసుకుపోయి లోపలికి, వెంటనే తీసుకుపోయి అరెస్ట్ చేయి. అవి చేయకుండా నేను చేస్తలేను అనేటువంటి నీతి సూత్రాలు ఎందుకు చెప్తున్నావు? నేను ఏదో నువ్వే పగ సాధించడానికి, పగ కాదుగా ఈడ, తప్పు చేసిందని నీకు తెలుసు, నీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారం ఉన్నాయని నువ్వే చెప్పినవు, అన్ని నా దగ్గర ఫైళ్లు ఉన్నాయి, అందరు చిట్టా ఉంది, ఎమ్మండి వదలను అని అన్నావు. మళ్ళీ ఎక్కడ పోయా చిట్టా అంతా? ఆ ఫైల్ అన్ని ఎక్కడ పోయినాయి? అవినీతి కుంభకోణం చేసినటువంటి ఫైల్స్ అన్ని ఉన్నాయన్నావు, ఎక్కడ పోయినాయి అవన్నీ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వే మాట్లాడావు, అవన్నీ ఎక్కడా? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎందుకు వాళ్ళని విచారిస్తలేవు? ఎందుకు వాళ్ళని ప్రలోభాలకు పెడుతున్నావా? ఏం చేస్తున్నావు? అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? అది ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది.
బయట వరలో మీ దోస్తాను బయటపడుతుంది. ఇక్కడ జరిగిందంతా కూడా అవినీతే అనేసి అని చెప్పని అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలేదు అనేసి అని చెప్పని అన్నారు. సో మీరేం చెప్తారు మరి యాజ్ ఏ, అంటే మీ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మీ వాళ్ళు మీన్స్ బీజేపీకి సంబంధించిన లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. మేము ఏమంటున్నామంటే అక్కడ అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చ ఏంది, ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంది? ప్రజల సమస్యలు మాట్లాడుతున్నారా, పాలసీ మ్యాటర్ మాట్లాడుతున్నారా, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారా, ఇచ్చినటువంటి బడ్జెట్ విషయాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అరే వీళ్ళ వ్యక్తిగత విషయాలు ఆల్రెడీ ప్రజలకు అనేక విషయాల్లో తెలుసు. తెలిసినప్పుడు ఇంత ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేకుండే. అది కాకుండా అనవసరమైన మాటలు మాట్లాడారు. సరే అది మాట్లాడారు, ఒకటో రెండో మాట్లాడగా దాని మీద అనర్గళంగా ఈయన మాట్లాడతాడు, దానికి కౌంటర్ ఆయన ఇస్తాడు. అంటే ఇది ఏమైపోతుంది పరిస్థితి? ఇప్పుడు లింగం గారు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏమంటా ఉన్నారు, మీ దగ్గర ఈడీ ఫైల్ అక్కడనే ఉంది, కేంద్రమే ఉంది. అరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, దాంట్లో ఏం లేదు. అవినీతికి ఎవరు పాల్పడ్డా వదిలే ప్రసక్తి ఏం లేదు, తప్పకుండా మేము పూర్తిగా సహకరిస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేమేమంటున్నాం అంటే మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా, అవినీతి జరిగిందని వాళ్ళే చెప్పారు. అవినీతి జరిగింది, ఇన్ని కోట్ల కుంభకోణం అయింది, ఇన్ని కోట్లు తినేసారు, వాళ్ళ కుటుంబం అంతా తిన్నారని ఎవరిని ఇడవలేదు. కవితను మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, కేసీఆర్ కలిపాడు, అందరినీ ఎవరిని వదలలే. వీళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి చిట్టా నా దగ్గర ఉంది. నా దగ్గర మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి ఫైల్సే ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి అనేక సందర్భాల్లో ప్రెస్ మరియు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అనేక సందర్భాలు చెప్పిండు కదా. చెప్పినప్పుడు మేము అడుగుతున్నాం, అది ఇప్పుడు చెప్పారు మీరే, వాళ్ళ ఎవరు కూడా వదలము, ఖచ్చితంగా మీరు తప్పు చేశారని చెప్పినప్పుడు వీళ్ళు నువ్వు అధికారంలోకి ఉన్నావు, ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నా అనే మాట ఎందుకు? నేనేం చేయదలుతలే, కక్ష దింపు చర్యలు ఏం ఇడిచి పెడతా, చేస్తా, మాట్లాడతా. ఒకవేళ నిజంగా కూడా విచారణ జరగాలంటే 14 నెలలు అవుతుంది. అంటే ఇంకెప్పుడు 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయినాక విచారణ జరుగుతుందా? అప్పటికి మళ్ళీ ఎవరు ఉంటారు, ఎవరు విచారిస్తారు? వీళ్ళకి శిక్షలు పడయా, అసలు శిక్ష అవుతుందా, అసలు సమస్య కొంతనన్నా ముందుకు పోతుందా, లేదా కాలయ్యా? ఇట్లనే మాట్లాడి ఆయనతో ఉన్నటువంటి కాలం పోతుందా? అంటే మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు వీళ్ళు, పదే ఒక మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి, అనేక సందర్భాలు మాట్లాడి వీళ్ళు అవినీతి మీద మాట్లాడే గద్దెనెక్కిండి. ఈయన 100% దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇంత జరిగింది. ఏ సభలైనా, ఏ చిన్న నుంచి పెద్ద బహిరంగ సభలో కూడా ఇదే మాట్లాడినప్పుడు దాని మీద విచారణ ఎక్కడ, ఏం చేస్తా ఉన్నారు? కాళేశ్వరం కమిటీ అన్నారు, హడావిడి చేసే కమిటీ వేసి దాని తర్వాత ఇంకో కమిటీ అన్నారు, దాని మీద ఇప్పటివరకు ఏమి లేదు. మళ్ళీ అది 7 వరకు పోయింది, ఎక్కడి వరకు అయింది? సాక్షాత్తు కళ్ళ ముందర మేడిగడ్డ కుంగిపోతే దాని మీద కూడా 7 వరకు వచ్చిన పరిస్థితి ఏమి లేదు. అరే అసలు సంబంధం లేనటువంటి ఏదో చిన్న 54 కోట్ల రూపాయలకు సంబంధించింది ఏదో ఈ కార్ రేట్స్ అన్నారు, దాంట్లో ఏదో మాట్లాడి మళ్ళీ క్లీన్ చిట్. అరే ఇప్పుడు ఎక్కడ పోతా ఉంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరేం ముందు మాకేం సమాచారం ఇచ్చారు? మీరే అన్నారు కదా అన్ని సమాచారం ఉంది, అన్ని ఉన్నాయని చెప్పి మీరే మాట్లాడేది కదా. అంటే మీ దగ్గర ఉన్న సమాచారం తప్ప ఆయన అదే అంటున్నారు కదా, అంటే కేంద్రం నుంచి మాకు సపోర్ట్ కావాలి, కేంద్రం నుంచి అక్కడ ఉన్న ఈడీ దగ్గర ఉన్న గొర్రెల పెంపకంకి సంబంధించి ఆ మిగతా వాటి అన్నిటికీ సంబంధించిన ఫైల్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ మరి మీరు కదా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రభాకర్ రావుని కూడా తీసుకొచ్చేది మీరే కదా, కేంద్రం సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా కావాల్సిందే కదా. ముమ్మాటికి సపోర్ట్ చేస్తాం, ఎందుకు ఇప్పటివరకు దీని మీద మరి మాట్లాడలేదు? ఈడీకి సంబంధించినటువంటి విషయం, గొర్రెల పెంపకం, దాని 34 మందికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పూర్తి నోటీసులు, వారికి సంబంధించిన వివరాలంతా కూడా ఇచ్చేసినాం. తర్వాత ఏవైతే ఆ డబ్బులు రావాలి ఉన్నా పూర్తి అకౌంట్స్ అందరూ కూడా సీజ్ అయినాయి, అకౌంట్స్ అంతా కూడా ఫీజ్ అయినాయి. దానికి పూర్తిగా ఎంక్వైరీ నడుస్తుంది, దాంట్లో ఏమాత్రం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పూర్తి విచారణని కేంద్రం మీద దొబ్బాల్సినటువంటి అవసరం ఏముంది? వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా, తీసుకొని దాని మీద పూర్తి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా చెప్తున్నాం, కేంద్రం పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తే తప్ప ఎక్కడా ఎవరిని అపేక్షించేటువంటి పరిస్థితి లేదు. తప్పు ఎవరు చేసినా, అది ఎంత పెద్దోడు చేసినా కానీ ఆ తప్పుకు శిక్షార్హుడే తప్ప ఇంకెక్కడ లేదు. అయితే రాష్ట్రము కేంద్రము సమన్వయంగా పనిచేయాలి కాబట్టి మేము స్వాగతిస్తున్నాం, దాంట్లో ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద కేంద్ర మంత్రులనే కానీ కేంద్రం సంబంధించినటువంటి పెద్దలందరినీ కలుస్తా ఉన్నారు, ప్రధానమంత్రిలో పలు సందర్భాలు కలిసి స్వాగతించినాము, అనేక సందర్భాలు మాట్లాడుతున్నాం, అనేక సందర్భాలు ఇచ్చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ అనుమతులు కావాలి అనుమతులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సమస్యల మీద వారు మాట్లాడుతారో పూర్తి సహకరిస్తా ఉన్నాం కదా. ఎక్కడ కూడా లేదు. మేము చెప్పేది ఏంది అని అంటే, మీరు అవినీతి మీద మాట్లాడింది ఇక్కడ,
మీ రాష్ట్రంలో మీ దగ్గరనే ఆధారాలు ఉన్నాయన్నారు, మీ దగ్గరనే నా దగ్గర అన్ని ఉన్నాయన్నారు, అందరి చిట్టా తెలుసని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నప్పుడు ఆ చిట్టా అంతా తీసుకొని పోయి పెట్టు కేంద్రం దగ్గర, లేకుంటే సిబిఐకి అప్పచెప్పు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సిబిఐకి అప్పచెప్పు, మేడిగడ్డది సిబిఐకి మీరు ఏం చేయకపోతే మొత్తం కేంద్రం మీద చెప్పు. చెప్తే దాంట్లో ఏమాత్రం సందేహం ఉండదు కదా, కేంద్రం చూస్తుంది అనేటువంటి ఆలోచన మాట్లాడతాం కదా. మీరే మాట్లాడుతున్నారు, మీరే నేను చేయాలనుకుంటే చేస్తా అంటున్నారు. అంటే అర్థమైంది, చేయాలనుకుంటే చేస్తా అంటే వద్దనుకుంటే ఆగిపోతావు కదా. అంటే ఎందుకు వద్దు అనుకుంటున్నాం, మనం వద్దు అనుకుంటున్నావా లేదా మీ స్నేహమా, అది వాళ్ళకే తెలవాలి. మేము మాట్లాడితే అనేక సందర్భాల్లో ఒకటే మాట్లాడతారు, మళ్ళా ఆ చిట్ట చివరికి వచ్చే వరకు ఈడీ మీద సిబిఐ మీద మాట్లాడి మేము ఏమంటున్నాము, మేం కాదు కదా చెప్పింది, మీరే చెప్పిర్రు, రేవంత్ రెడ్డి గారే చెప్పిర్రు, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అని అనేక సందర్భాలు మాట్లాడిర్రు. మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు మీదే అధికారం కదా, మీరే ముఖ్యమంత్రి కదా. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెసే అధికారంలోకి ఉన్నది, మీరే చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మళ్ళీ ఎందుకు కాలయాపన? అసలు ఉన్న రహస్యం ఏంది వాళ్ళే ఛేదించాలి.